20వ కీర్తన 20వ కీర్తన కీర్తన 20. మొదటి వచనం చదువుదాం. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఏ నామం చెప్పండి? ఏ నామం? యాకోబు దేవుని నామం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తన ఇది. దావీదు మనకేం పరిచయం చేస్తున్నాడు అంటే, ఇదిగో నేను నమ్మాను ఒక దేవుణ్ణి. ఆ దేవుని పేరేంటంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని నేను నమ్మాను. ఈ యాకోబుల దేవుని నామం ఎలాంటిదయ్యా అంటే ఉద్ధరించే నామము. ఈ 4 వచనాల్లో ఒక్కొక్క పాయింట్ అక్కడ ఉంటుంది. నేను చదువుతాను. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలము నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకునుగాక. నీ దహన బలను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. దేవునికి స్తోత్రం చూద్దాం. ఇక్కడ గాక గాక అంటే ఏంటి అర్థం? జరుగునుగాక, అవునుగాక. ఈ గాక అనే పదం ఆమెన్తో సమానం. దేంతో? ఆమెన్ అనే పదాన్ని ఎలాగైతే చూపిస్తుందో ఈ పదం కూడా మనకు అదే చూపిస్తుంది. అంటే దావీదు ఏం చెప్తున్నాడు అంటే, మనకి ఆపత్కాలంలో నువ్వు మొరపెట్టాలి. ఆమెన్ చెప్దామా? ఏం చేయాలి మనం? దేవునికి మొరపెట్టాలి. ఇప్పుడు ఇక్కడ 4-5 సాక్ష్యం చెప్పారు. ఈ 4-5 కూడా ప్రార్థన లేకుండా బాగుపడలేదు. ఎస్ ఆర్ నో? ప్రార్థన చేయకుండా స్వస్థత రాలేదు. విశ్వాసం లేకుండా స్వస్థత రాలేదు. కేవలం మందిరానికి రావటం వల్లే స్వస్థత రాలేదు. కేవలం పాస్టర్ గారు ప్రార్థన చేయటం వల్లే స్వస్థత జరగలేదు. వాళ్ళు కూడా విశ్వాసం ఉంచి ఏం చేశారు? వాళ్ళు కూడా విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకున్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? అద్భుతం చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిలబడిన 4 కూడా నిజంగా గొప్ప కార్యాలు అవి, అద్భుతమైన కార్యాలు. నేను మళ్ళీ వాళ్ళ 4 పూర్తి మళ్ళీ వివరించడానికి నాకు టైం లేదు. నాకు టైం చాలా తక్కువ ఉంది ఈరోజు. సాక్ష్యాలకు టైం ఇచ్చిన రోజు మెసేజ్ టైం కొంచెం తగ్గుతుంది. అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం. లేదా ఆత్మ నడిపింపుతో ఒక 10 నిమిషాలు ముందుకెళ్ళినా మీరు బ్యాగ్ సర్దుకోవద్దు. కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. ఏమంత కొంపలు మునిగిపోయానో నాకు అర్థం కాదు. ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? నేను చెప్పాను మీరు మొన్నొకసారి, కొంతమంది 10 గంటల ప్రార్థన ముగించుకొని వచ్చి కాళ్ళారు చాపుకొని టీవీ ముందు కూర్చుంటా. నేను చూస్తున్నానండి, అందుకు చెప్పాను. హల్లెలూయా. దానికంటే ఏది ముఖ్యం? ఇంకో 2 మాటలు దేవుని వాక్యం వినడం, అది మంచిది, ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుని స్తోత్రం చూద్దాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఉద్ధరించటం అంటే ఏంటి? ఒకటే. ఉద్ధరించబట్టం అంటే ఏంటి? ఓదార్చటం అని ఒకళ్ళు అంటున్నారు. సహాయం చేయటం అని ఒకళ్ళు అంటున్నారు. ఉద్ధరించారులే మమ్మల్ని, మీకు ఇంటిచ్చినా నేను. మాట్లాడతారబ్బా మమ్మల్ని ఏదో పెట్టి ఉద్ధరించినట్లుగా. హల్లెలూయా. దీన్ని నేను బైబిల్ నిఘంటువులో ఈ పదానికి అర్థం ఏంటని చూస్తే కాపాడు దేవుడట. హల్లెలూయా చెప్దామా? ఉద్ధరించబడడం అంటే ఏంటంటే కాపాడబడడం. కరెక్ట్ మీనింగ్. మీరు చెప్పిన ఏం తప్పు కదలండి.
అవి కూడా ఇవన్నీ పర్యాయ పదాల కింద వస్తాయి. దేవునికి స్తోత్రం చూద్దాం. ఆమేన్. దేవుడు ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక, అంటే నిన్ను కాపాడును గాక అంటున్నాడు. నిజంగా కాపాడబడడం అంటే ఏంటి? ప్రమాదం నుంచి కాపాడబడటమా? రోగం నుంచి స్వస్థత పొందడమా? ఈరోజు నేను ఒక డిఫరెంట్ యాంగిల్లో ఈ వచనాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మీరు చాలా జాగ్రత్తగా వింటే ముందన్నాడు వినని టాపిక్ ఈరోజు మీరు వింటారు. ఆమేన్, హల్లెలూయా. నేను కనీసం ఒక 3-4 గంటలు ఈ వచనం మీద కూర్చున్న రాత్రి కూర్చొని ప్రభు ఈ ఉద్ధరించటం అనే మాట దానికంటే ముఖ్యమైన మాట నన్ను ఆకర్షించింది ఏంటంటే యాకోబు దేవుని నామము. హల్లెలూయా చెప్దామా? ఏ నామం? అన్ని నామములకు పైన గలదు ఉన్నతంబగు యేసు నామం. యేసు నామములో రోగశుద్ధి, యేసు నామములో రోగశుద్ధి, విశ్వసించిన సోసంభృతి, విశ్వసించిన సోసంభృతి. పైనున్న ఆకాశమందునా కిందున్న భూలోకమందునా, పైనున్న ఆకాశమందునా కిందున్న భూలోకమందునా, లేదు రక్షణ ఏ నామమునా, లేదు పాప విమోచన. హల్లెలూయా. వెరీ గుడ్, బాగా కొడుతున్నారు, సూపర్, అలాగే ఉండండి. ఏ నామం? యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మేము ఒక ఇంటికి వెళ్ళాము, చాలా పటాలు ఉన్నాయి ఆ ఇంట్లో, చాలా దేవుళ్ళు ఉన్నారు ఆ ఇంట్లో. ఆ ఇంట్లో మనిషికి క్యాన్సర్ ఉంది. డాక్టర్ చెప్పారు ఒక 3 నెలలే బ్రతుకుతారు, అంతకుమించి ఏమో బ్రతకడానికి అవకాశం లేదు అని. అన్ని పటాలు ఉన్నాయి కానీ నాకు ఒక్క పటం కనపడలేదు అందులో. అంటే యేసయ్య పటం ఉండాలని నేను అనట్లేదు, కానీ అన్నీ ఉన్నాయి, అన్ని దేవుళ్ళు ఉన్నారు, దాదాపుగా ఉన్నారు. ఒక్కొక్క పటంలోనే 5-6 దేవుళ్ళు ఇలాగున్నారు. నేను అన్నాను, అమ్మ ఈ పటాల్లో ఉన్న ఏ దేవుని నామమైనా నిన్ను ఉద్ధరించిందా ఈరోజు? ఇక్కడున్న ఈ పటాల్లో ఉన్న ఏ దేవుడు నిన్ను కనికరించకూడదు? ఎందుకు ఇక్కడున్న ఏ దేవుడు నేను సహాయం చేయలేదు అని అంటే, ఏమోనయ్యా మాకు కూడా తెలియదు. చేయాల్సిన పూజలన్నీ చేశాం, ఏమండి, చేయాల్సిన పూజలన్నీ చేశాం, ఎంటకలు కొరిగించుకున్నాం, గుండ్లు కొట్టించుకున్నాం, ఇన్ని చేసుకున్నాం. నేనన్నాను, అమ్మ గుండు కాదు కొట్టించాల్సింది, ఈసారి మెడకాయ ఇవ్వండి అని చెప్పాను. ఎంటకలు ఎత్తారు కానీ చేతులు ఎత్తారండి? కళ్ళు ఇచ్చారా ఏ రోజన్నా దేవుడికి? కాళ్ళు ఇచ్చారా దేవుడికి ఏ రోజన్నా? ఏమిస్తున్నారు? ఎందుకు స్వార్థం చెప్తారు అందులో? మరలా మొలుస్తాయి. దావీదు అంటాడు, నేను చాలా మట్టుకు గమనించాను, నేను చాలా మట్టుకు చూశాను. 37వ అధ్యాయం 25వ వచనంలో స్పష్టంగా రాస్తున్నాడు, నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను ఇంతవరకు చూడలేదు. ఆమేన్, హల్లెలూయా. ఇంతవరకు నేను చూడలేదు. ఆయన ఎవరో తెలుసా? యాకోబు దేవుని నామం. ఆ నామమే యేసు నామం. హల్లెలూయా. ఈ నామమే నిన్ను కాపాడుతుంది. ఎందులో నుంచి కాపాడుతుంది? ఎందులో నుంచి మనం కాపాడబడాలి? రండి, కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం. కాపాడబట్టం అనే విషయాలు చాలా నేర్చుకున్నాం. ఈరోజు ఒక కొత్త కోణంలో నేను మీకు ముందుకు తీసుకొస్తాను. 9వ అధ్యాయం 4వ వచనం ఒకరు చదవండి. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు, నీ సన్నిధిని 9:14 మరణ ద్వారమున ప్రవేశించకుండా
ఎస్, మరణ ద్వారమును ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా. దేవునికి స్తోత్రం చూద్దామా. ఈ కీర్తన రాసింది ఎవరు? పుట్టినట్లో ఉంటుంది ఎవరు? దావీదు మహారాజు అంటాడు, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా. మరణ ద్వారం ఎవరికి లేదు? మరణాన్ని తప్పించుకోకుండా ఉండవాళ్ళు ఎవరు లేరు. పుట్టినవాడు గిట్టక తప్పదు, మానడు అనేది మనందరికీ తెలుసు. పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడు. కానీ యాకోబు దేవుని నామం ఏం తప్పిస్తుందట? మరణ ద్వారము దగ్గరికి నన్ను వెళ్ళకుండా ఉద్ధరించు నామాన్ని నేను కలిగి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉద్ధరించటం అనగా కాపాడబడము. కాపాడబడటం అంటే ఏంటంటే రోగాల నుండి, అప్పుల నుండి, బాధల నుండి, బలహీనత నుండి, ఇవి మనం ప్రతిరోజు ధ్యానించేవే. కానీ ఈరోజు నేను చెప్పే ఒక నామము, ఈరోజు నేను ప్రకటించే ఒక నామము దేని నుండి నిన్ను నన్ను కాపాడుతుందో తెలుసా? మరణ ద్వారమున నీవు ప్రవేశించకుండా ఆయన నిన్ను ఉద్ధరిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే దావీదు మహారాజు మాట్లాడుతూ అపోస్తల కార్యాల గ్రంథములో పాతాళ వశము కాకుండా ఆయన నన్ను తప్పించును. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరణము నీకు రాకుండా, పాతాళ వశమును కాకుండా, అగ్నిగుండములోనికి వెళ్ళకుండా తప్పించే ఒక నామం ఉంది. ఆ నామము యాకోబు దేవుని నామము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొన్ని సంవత్సరాల క్రితం యెహోషువ ఒక పట్టణం మీదకి యుద్ధానికి పంపించాడు సమూహం అంతటిని, సైన్యాన్ని. ఆ పట్టణం పోయిన తర్వాత వాళ్ళకొక కొన్ని షరతులు చెప్పాడు. యెరికో పట్టణంలోనికి మీరు ప్రవేశించి కనుచూపు మేర మీరు కనపడిన దానిని కాల్చివేయండి. అవి మనుషులైనా, ఇళ్ళులైనా, గృహాలైనా. కానీ మీరు వెళ్ళిన తర్వాత శిఖరము మీద, ఆ యెరికో పట్టణం మీద, ఒక ఎత్తైన స్థలం మీద ఒక గుడారం ఉంటుంది, ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంటిని మాత్రం మీరు టచ్ చేయొద్దు, ఆ ఇంటిని మాత్రం మీరు తాకవద్దు అని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ ఇంటి జోలికి మీరు వెళ్ళొద్దు. ఎలా గుర్తుపట్టాలి ఆ ఇల్లు? ఎలా ఉంటుందా ఇల్లు? ఏ పెయింట్ వేశారు, ఏ కలర్ వేశారు? సిలువ ఉంటుందా, స్టార్ ఉంటుందా, లేదా పలానా బొమ్మ ఉంటుందా, ఏముంటుందండి? ఏమి గుర్తు చూసి నేను ఆ ఇల్లును తగలకూడదు అని అడిగితే, ఆ ఇంటి కిటికీకి ఒక ఎర్రని దారం ఒకటి కట్టబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ ఇంటిని మాత్రం మీరు టచ్ చేయొద్దు. ఎందుకు ఆ ఇంటి జోలికి వెళ్ళొద్దన్న సంగతి కొద్ది మందికి మాత్రమే తెలుసు, అందరికీ తెలియదు. ఎవరికి తెలుసు? కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆ ఇంటిని టచ్ చేయొద్దు, ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల జోలికి వెళ్ళొద్దు అన్న సంగతి కొద్ది మందికే తెలుసు. కానీ మిగతా సైన్యం అంతా అనుకుంటున్నారు యెరికో పట్టణం మొత్తాన్ని కాల్చివేయమంటున్నాడు, అంతటిని స్వాధీనపరచుకోమంటున్నాడు. ఆ వకీల్ని ఎందుకు వదిలిపెట్టాలి? వాట్ ఈస్ ద స్పెషల్? ఏంటి అంత ప్రాముఖ్యత? ఏంటి అంత ముఖ్యమైన విషయం ఏముంది ఆ ఇంట్లో? ఎవరున్నారు ఆ ఇంట్లో? ఏం భక్తి జరిగింది ఆ ఇంట్లో? ఏం ప్రార్థన జరిగింది ఆ ఇంట్లో? ఏ కూడిక జరిగింది ఆ ఇంట్లో? ఏం లేదు. ఆ ఇంట్లో కూటాలు జరగలేదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఆ ఇంటిని టచ్ చేయొద్దు అని చెప్పాడు? యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీళ్లను చదువు నీళ్ళు మేము వినినప్పుడు
మా గుండె కరిగిపోయిను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును. దేవునికి స్తోత్రం చేద్దామా, హల్లెలూయా చెప్దామా. మరణ పాశములు ఈమె గుడారమును తాకకుండా, అగ్ని జ్వాలలు ఈమె గుడారమును తాకకుండా, అపాయము ఈమె గుడారములోనికి కానీ ఈమెకు కలిగిన దాని మీదకి కానీ రాకుండా కాపాడినటువంటి ఒక్క మాట అక్కడ రాయబడి ఉంది, ఇశ్రాయేలీల దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడు అంటే ఏంటో నేను ఎప్పుడో విన్నాను. చప్పలు కొడదాం, దేవునికి స్తోత్రం చెబుదామా, హల్లెలూయా. ఈమె ఏ నామాన్ని కనుక్కుంది, ఏ నామాన్ని బట్టి ధైర్యంగా మాట్లాడుతుంది? ఆ ఏగుల వారితో చెప్తుంది, అయ్యలారా మీ దేవుడు ఎలాంటి వాడో మేము కథలు కథలుగా విన్నాము. మీ దేవుడు ఎవరో మాకు బాగా తెలుసు. మీ దేవుని యొక్క మహిమేంటో తెలుసు. ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు మీ దేవుడు. నేలను రక్తముగా మార్చిన దేవుడు మీ దేవుడు. ఆరిని నేలగా మార్చిన దేవుడు మీ దేవుడు. ఎన్నో మహత్తరమైన కార్యాలు చేసిన ఆ యెహోవా నామాన్ని గురించి నేను తెలుసుకొని ఉన్నాను. అందును బట్టే మిమ్మల్ని నేను ఆదరిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేద్దామా, హల్లెలూయా. మరణ పాశములు మరణములోనికి వెళ్లకుండా, మరణ గుమ్మములోనికి వెళ్లకుండా, పాతాళములోనికి వెళ్లకుండా కాపాడిన నామం ఏంటయ్యా అంటే, ఉద్ధరించే నామం ఏదయ్యా అంటే అది యేసు నామం అనే చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఆశ్చర్యపోతున్నారు, వీళ్ళు ఏం చేశారు? యెహోషువకి ఏమన్నా కానుకలు పంపించారా? వీళ్ళు ఏమన్నా భక్తి చేశారా? ఏంటి, ఎందుకు ఆ ఇంటిని మనం టచ్ చేయకూడదు అని వాళ్ళు గుసగుసలాడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎస్, ఇంకొక మాట కూడా మీకు అర్థమవుతుంది. 6వ అధ్యాయం 17వ వచనం. 6వ అధ్యాయం 17వ వచనం. ఈ పట్టణమును దీనిలోనున్న యావత్తును యెహోవా వలన శపింపబడెను. రహాబు అను వేశ్య దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. ఈమె ఎందుకు దాచిపెట్టిందో కూడా చెప్తుంది, ఎందుకు సహాయం చేసిందో కూడా చెప్తుంది. దేనిని బట్టి సహాయం చేసిందట? మీ దేవుని నామం ఉన్నతమైన నామం. మీ దేవుడు ఎవరు అంటే నేను దగ్గరగా మీలాగా ప్రార్థన చేసో మందిరంలో కూర్చొని తెలుసుకోలే, నేను మీ పూర్వీకులు చెబుతా వచ్చారు. అందుకేనేమో ద్వితీయోపదేశ కాండములు అంటాడు, మీ పిల్లలకి వాటిని నేర్పించండి. మీ పిల్లలకి వాటికి కంఠాభూషణముగా దేవుని గురించి చెప్పండి, బైబిల్ గురించి చెప్పండి, మీ పిల్లలకు నేర్పించండి. బాసికములు లాగా కట్టండి, చేతికి ఉంగరాల్లాగా పెట్టండి, లేదా చేతికి ఏమంటే బ్రాస్లైట్ లాగా కట్టండి. ఇలాగ వాక్యాన్ని అడుగడుగున ప్రతి క్షణం నేర్పించమని చెప్పాడు మోషేతో దేవుడు. కాబట్టి వాళ్ళు నేర్పించారు గనక ఎక్కడికి వెళ్ళినా యాకోబు దేవుని మహిమను గురించి చెబుతూ ఉండగా ఎవరి చెవి దాకా వచ్చిందయ్యా అంటే రహాబు చెవిన పడింది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. బైబిల్ అంటుంది, చూసి నమ్మిన వారి కంటే ఏంటి, చూసి నమ్మిన వాళ్ళు కూడా పడిపోయారు. శిష్యులు, ఇశ్రాయేలీలు కూడా కదా, హల్లెలూయా చెప్దామా. చూశారు, కళ్ళ ముందు ఎర్ర సముద్రం, కళ్ళ ముందే. అదేం వాళ్ళేం కళ్ళు లేని వాళ్ళు కాదు. వాళ్ళందరూ చూస్తుండగానే ఎర్ర సముద్రం ఏమైంది? పాయలైపోయింది. వాళ్ళు చూస్తుండగానే కట్టె పాముగా మారింది, పాము కట్టెగా మారింది, నీళ్లు రక్తంగా మారాయి, రక్తం కాస్త నీళ్లుగా మారాయి. ఎన్నో తెగుళ్ళు చూశారు వాళ్ళు, ఎన్నో పరిస్థితులు చూశారు వాళ్ళు. వాళ్ళకంటే జస్ట్ విన్న స్త్రీ, బైబిల్ అదే చెప్తుంది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏది పడితే అది ఇంటే కలగదట, అది క్రీస్తును గురించిన మాటలై ఉండాలి. దేవునికి స్తోత్రం చూద్దాం, హల్లెలూయా. అయ్యా, మీ దేవుణ్ణి బట్టి, మీ దేవుని నామాన్ని బట్టి
ఆయన మహత్తరమైన నామం, ఆయన గొప్ప నామం, ఆయన ఏమై ఉన్నాడో నేను కాస్త విన్నాను గనక నా ప్రాణాలు పోయినా సరే మిమ్మల్ని మాత్రం మా వాళ్ళకి నేను చిక్కనియనని చెప్పి ఏగులో వారిని ఏం చేసింది? దాచిపెట్టి ఆదరించి పోషించింది. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు దేవుని నామం ఎవరిని ఉద్ధరిస్తుందో తెలుసా? ఎవరిని ఉద్ధరిస్తుందో తెలుసా? ఆ ఊరు వాళ్ళందరి దృష్టిలో ముద్ర వేయబడిన ఒక స్త్రీ. అసలు మొదట అటాక్ చేయవలసిన ఇల్లే ఆ ఇల్లు, అవునా కదండి? ముందు ఆ ఇంటిని లేపేయాలి వాస్తవానికి. కానీ ఆమె ఎలా తప్పించబడిందంటే ఈ యాకోబు దేవుని నామం ఆమె పక్షంగా నిలబడింది. దేవునికి స్తోత్రం చెబుదాం. మనుషుల దృష్టికి ఉండే ఆలోచనలు, మనుషులు చూసే చూపుకి దేవుడు చూసే చూపుకి చాలా తేడా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులందరూ ఆమెను అదోలాగా గమనిస్తే దేవుడు అంటాడు యెహోషువతో, ఆమె ఇంటిని మీరు టచ్ చేయొద్దు. ఆమె ముందుగానే చెప్పింది, నన్ను కానీ నా ఇంటిని కానీ నాకు కలిగిన వారి దేనిని ముట్టకూడదు. చప్పలు కొడదాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణ పాశములు ఆమెకు తగలకుండా. ఆమె పక్కనున్న ఇల్లు కాలిపోయింది, ఈ పక్కనున్న ఇల్లు కాలిపోయింది, ఎదురుగా ఉన్న ఇల్లు, ఆ పక్క 4 పక్కలున్న ఇళ్లలో ఏడుపులు ఉన్నాయి, కన్నీళ్లు ఉన్నాయి, అగ్ని గంధకాల చేత కాల్చబడుతూ వస్తే ఆ ఒక్క ఇల్లే సురక్షితంగా ఉంది. చప్పలు కొడదాం ఆమేన్. ఎందుకంట యాకోబుని దేవుని నామం ఆమెని ఉద్ధరించింది, అనగా కాపాడింది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దామా? ఈరోజు వాక్యం వింటున్న వాళ్ళలో లేదండి విశ్వాసం. డైలీ దేవుని మాటలు వింటున్నా అంతంత మాత్రమే ఉందండి విశ్వాసం. కేవలము ఎక్కడో చెప్పిన కాకి కబురు. ఏ కబురండి? కాకి కబురే. ఎక్కడో చెప్పిన మాట, ఎక్కడో జరిగిన సంఘటనలు విని తెలుసుకొని దానిని బట్టి విశ్వాసం ఉంచి వాళ్ళిద్దరిని కాపాడినందుకు ఆమెకు దేవుడిచ్చిన గొప్ప బహుమానం ఏంటో చెప్పనా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం చదివితే, విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని నందున అవిధేయులతో పాటు. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. ఎవరిని సమాధానంగా చేర్చుకుంది చెప్పండి? ఎవరినండి నా వైపు చూస్తారా? తలదించిన వాళ్ళు నాకెళ్ళి చూడండి. నేను ఒక 10 మందిని వేసుకొని మీ ఇంటిని కూల్చడానికి వచ్చాను అనుకోండి, నన్ను మీరు ఎలా చేర్చుకుంటారు? గేట్ దగ్గర కూడా రానిరు. ఎస్, మీ ఇంటిని కూల్చడానికి, మీ పట్టణాన్ని కాల్చివేయటానికి, మీ పట్టణాన్ని దోచుకోవడానికి వచ్చాం మేము. అందుకేగా ఏగుల వారిని పంపించింది. అలాంటి వారిని ఏం చేసిందట? సమాధానముగా చేర్చుకుంది. దేవునికి స్తోత్రం. సమాధానంగా చేర్చుకుంది. అలాంటి వారిని, కీడు చేసే వారిని, నష్టాన్ని కలిగించే వారిని, ప్రాణాలను తీస్తారని తెలిసిన వారిని సమాధానంగా చేర్చుకుంది. దేనిని బట్టి అంటే యాకోబు దేవుని నామాన్ని గురించి ఆమె విన్నది. ఆ నామము గొప్ప నామము, ఆ దేవుడు గొప్పవాడు, ఆ దేవుడు సర్వాంతర్యామి, ఆ దేవుడే సృష్టికర్త ఉన్నవాడు, ఆ దేవుడే మరణ పాశములు నన్ను తాకకుండా, మరణ ద్వారమును ప్రవేశించకుండా ఆ నామము నన్ను ఉద్ధరిస్తుందని నమ్మి నిలబడింది ఆ రోజు వారిని కాపాడడానికి. దేవునికి స్తోత్రం. మీరు ఇందాక చదివిన యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17 చదివారు. 25 కూడా చదవండి. 25. ఎంతమంది ఏగుల వారికి సహాయం చేశారు అక్కడ చెప్పాలి? ఎంతమంది హెల్ప్ చేశారు వాళ్ళకి? కానీ దేవుడు ఎంతమందిని వదిలేశాడు ఇక్కడ? తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన సమస్తాన్ని. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చేసే మంచి నీ ఒక్కదానికి మాత్రమే రాదు. నువ్వు చేసే మంచి నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి దేవుడు దాచి ఉంచుతాడండి.
హల్లెలూయా చెప్దామా? ఎస్, నీకు నీ కుటుంబానికి. ఎస్, మొర్దెకై ఒక్కడే మంచి చేస్తే కొట్ట గట్టిగా. మొర్దెకై ఒక్కడే తన ప్రాణాలను అడ్డుపెట్టి ప్రాణాలను త్యాగం చేసి ఒకవేళ వాళ్ళతో పోట్లాడినప్పుడు వాళ్ళు ఇతను చంపేసే అవకాశం ఉంది. వాళ్ళతో పోరాడి వాళ్ళు రాజుకు ప్రాణాలు తీయకుండా కాపాడి నిలబడ్డ ఆ ఒక్క పుణ్యాత్ముడు చేసిన సహాయాన్ని బట్టి ఒక గోత్రము కాపాడబడింది. అవునా? ఒక గోత్రం అంతా ఎవరి వల్ల కాపాడబడింది? మొర్దెకై ఒక్కడి వలనే. ఆయన చేసిన ఒక్క మంచి పనే. ఈరోజు ఒక మంచి పని చేయటం కంటే మంచి చేసే వాళ్ళను కూడా చెడగొడుతున్నారు. ఈరోజు చేసేది పక్కన పెడదాం, చేసే వాళ్ళని ఏం చేస్తున్నావు? మంచి చేసే వాళ్ళని, పరిచయం చేసే వాళ్ళని, దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళని, దేవుని కొరకు నడిపించబడే వాళ్ళని, దేవుని కొరకు త్యాగమయ్యే వారిని నువ్వు చేయక చేసే వాళ్ళని కూడా ఏం చేస్తున్నావు? పాడు చేస్తున్నావు. బైబిల్ చెప్తుంది, నువ్వు పాడు చేస్తే దేవుడు నీ ఆత్మను పాడు చేస్తాడు. కొరింథీ పత్రికలో రాయబడుతుంది ఆ మాట. దేవునికి స్తోత్రం చెబుదామా? మంచి చేశాడండి మొర్దెకై. ఆ మంచి ఒకరోజు కనపడుతుంది, ఈరోజు కనపడకపోవచ్చు. నేను చేసిన మంచి, నేను చేసిన సహాయం, నువ్వు చేసిన మంచి, నువ్వు చేసిన సహాయం ఈరోజు గుర్తించకపోవచ్చు. కానీ ఒక్కరోజు నీ మంచి ఎలా కనపడిందంటే, నేను చెప్తాను, మంచి చేసేది రహస్యంగానే ఉంటుంది. కానీ ఆ మంచికి ప్రతిఫలం బట్టబయలవుతుంది ఒకరోజు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. లేకపోతే ఉరిదీయాల్సినోడు, ఉరి కొయ్యకి ఆలాడదీయాల్సినోడు ఏమని కొనియాడబడుతున్నాడు? ఊరేగింపండి. ఏం చేస్తున్నారు? ఊరేగింపు చేస్తున్నాడు ఆ వీధులలో మొర్దెకైని. దేవునికి స్తోత్రం చెబుదాం. ఒక మంచి పని. ఇక్కడ కూడా రాహాబు ఒక్కతే చేసింది సహాయము. కానీ ఎంతమంది కాపాడబడ్డారు? శుక్రవారం చెప్పిన వాక్యంలో ఆకాను ఒక్కడే పొరపాటు చేశాడు. ఆకాను ఒక్కడే, ఇదే ఎరుకో పట్టణం గురించి కదా, ఒక్కడే అక్కడ బంగారం అంతా తెచ్చుకున్నాడు. శిక్ష ఎంతమందికి వచ్చింది? కుటుంబీకులందరికీ వచ్చింది శిక్ష. ఏం పాపం చేశారండి వాళ్ళు? ఆడికి భార్య కావటం పాపం, అతనికి పుట్టటమే ఆ పిల్లలు చేసిన పాపం. మరి మొర్దెకై ఒక్కడు చేసినటువంటి మంచి పనిని బట్టి యూదా గోత్రం అంతా కాపాడబడింది. ఆ యూదా గోత్రములో నుండే దావీదు వచ్చాడు, ఆ యూదా గోత్రములో నుండే యెషయా వచ్చాడు, యెషయా నుండి దావీదు, దావీదులో నుండి ఇదిగో ఇక్కడ రాయబడినటువంటి చరిత్రకారులు. చప్పలు కొడదామా గట్టిగా? దేవునికి స్తోత్రం. తరతరాలు నిలిచిపోయే, గుర్తుండిపోయే ఒక మంచి పని చేయండి. ఎంతవరకు నష్టపరిచే పనులు, పాడు చేసే పనులు, గాయపరిచే పనులు, తిట్టే పనులు, బాధ పెట్టే పనులే కాదు. దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలి? మంచి కోసం నిలబడాలి. వాళ్ళు ఏగుల వారని తెలుసు, వాళ్ళు శత్రువులని తెలుసు, అయినప్పటికీ వాళ్ళని ఆదరించిన ఆ స్త్రీ మరణ ద్వారము నుండి తప్పించబడింది. చదవండి ఇంకా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. సిస్టర్ 2:25. అటువలనే రాహాబు అను వేశ్య కూడా దూతలను చేర్చుకొని అమ్మా వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు, దేవునికి స్తోత్రం చూద్దామా? ఎలాగేమి నీతిమంతురాలైంది? యేసు రక్తంలో కడగబడి కాదు. చెప్పండి చెప్పండి. క్రియల మూలముగా ఏమైంది? ఏమే నీతిమంతురాలుగా ఎంచబడింది. ఏమిటి ఆమె చేసిన క్రియ, కార్యం ఏంటి? మనం చేసే క్రియలేంటి? మనం చేసే కార్యాలేంటి? ఆలోచించండి. మనం ఏం చేస్తున్నాం, ఆమె ఏం చేసింది? ప్రజలందరూ దృష్టిలో ఆమె ఫలానా అని చెప్పుకుంటుంది, ఓకే. కానీ ఆమె ఏం చేసింది? క్రియల మూలముగా ఎలా తీర్చబడింది? నీతిమంతురాలు. ఎవరిస్తారండి ఆ సర్టిఫికెట్? ఎన్ని సంవత్సరాలు భక్తి చేస్తూ వస్తుందండి ఆ సర్టిఫికెట్? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది.
అబ్రహాంకి ఇచ్చిన ఆ గొప్ప బిరుదు ఎవరికి ఇస్తాడు దేవుడు? ఆ స్త్రీకి ఇచ్చిన గొప్ప బిరుదు ఎవరు సంపాదించుకోగలరు? అపాయకులని తెలుసు, ప్రాణాలు తీసేవారని తెలుసు, ఇదిగో మా పట్టణాన్ని దోచుకోవటానికి వచ్చారని తెలుసు. అయినప్పటికీ ఒకే ఒక్క నామాన్ని బట్టి ఆమె వారిని కాపాడింది. ఆ నామమే యాకోబు దేవుని నామము. ఏ నామం ఉద్ధరించింది ఆమెని? ఏ నామం ఉద్ధరించింది ఆమెని? యాకోబు దేవుల నామం. అది యెహోవా నామం కావచ్చు, యేసు నామము కావచ్చు. ఆ నామమే ఆ శిఖరం మీద ఆ ఇంటి నిలబడటానికి కారణమైంది. గట్టిగా చప్పలు కొడదాం, హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా. దేనిలోకి వెళ్ళకుండా కీర్తన 9:14 చదివారుగా, ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుద్ది. ఆ నామం ఏం చేసింది ఆమెని? మరణ ద్వారమున ప్రవేశించకుండా ఉద్ధరించువాడా. దేవునికి స్తోత్రం. రాహాబుకి ఏ ద్వారం లేదు, భూమి మీద ఆమెను చంపలేదు. ఆ తర్వాత పాతాళ వశం కూడా వెళ్ళకుండా దేవుడు ఆమెను ఏం చేశాడు? నీతిమంతురాలు జాబితాలో పెట్టాడు. ఏ జాబితా? 24 గంటలు ప్రార్థన చేస్తున్నా, 24 గంటలు సేవ చేస్తున్నా, కొన్ని సంవత్సరాలుగా ప్రభు కోసమే బ్రతుకుతున్నా మనకు ఆ సర్టిఫికెట్ వస్తుందో లేదో నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ రాహాబు గురించి మాట్లాడుతున్నాడు. ఆమె క్రియల మూలముగా నీతిమంతురాలుగా తీర్చబడింది. ఆమె తప్పించబడింది. ఒకటే, మరణం ఆమె ఇంటి కిటికీల దగ్గరికి రాలేదు, శత్రువులు ఆమెను తాకలేదు. రెండవది, ఆమె అగ్నిగుండము నుండి తప్పించబడింది, పాతాళము నుండి తప్పించబడింది. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏ నామం? యాకోబుల దేవుని నామం. మరికొద్ది నిమిషాల్లో ప్రాణం పోయే పరిస్థితి, చనిపోతాడు, అతనికి తెలుసు. అతని ముందు ఒక నామం కనబడుతుంది ఎదురుగా. ఆ నామం ఉన్న పరిస్థితి ఏంటంటే, ఆ నామమే తనను కాపాడుకునే పరిస్థితిలో లేడు. అయినప్పటికీ అతను ఆ నామం అనగా యేసు వైపు చూసి, లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనం. వ్రేలాడబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని యేసు యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకునమని. చాలు. ఇక్కడ నేను ఏమ్మా నువ్వు దేవునికి స్తోత్రం చెబుదామా? ఎబినేచరే ఎబినేచరే ఇంతవరకు ఆదుకున్నావే, ఇంతవరకు మమ్ము ఆదుకున్నావే, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం, నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదం. గ్లోరీ, ఆరాధన ఆరాధన. చప్పట్లు గట్టి కొట్టదు, చేతులు నొప్పొస్తాయి. ఆరాధన గట్టిగా, ఆరాధన ఆరాధన ఆరాధన. పాడదామా? ప్రేమించేదం గ్లోరీ, అధికముగా ఆరాధించు, ఆసక్తితో ప్రేమించేదం. గ్లోరీ గ్లోరీ, అధికముగా ఆరాధించు, ఆసక్తితో నిన్ను మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో
గ్లోరీ ఆరాధన. కొట్ట గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యాడ దోశలు తినొచ్చి ఊగుతున్నారోనని పాట పాడా. హల్లెలూయా చెప్పండి. దయచేసి ఆదివారం ఒక్కరోజు సెలవు ఇవ్వండి. దేనికి? దోశలకి, గుడ్డు దోశలకి, పెసరట్టుకి, మినపట్లకి. కొంతమంది దోశలు తిన్నా యాక్టివ్గానే ఉంటారు. నాకేమో అర్థం కాదు. నేను ఒకటి తిన్నానంటే 11కి ఆకలి అవుతుంది మళ్ళా. అది నాకు అర్థం కాదు. ఆమేన్ హల్లెలూయా. అలాగున్నారని నేను పాట పడితే ఇంకా అలాగే. హల్లెలూయా చెప్పండి. ఒక ఆమె సప్పట్లు ఎలా కొడుతుందంటే ఎట్టగొట్టాలి చప్పట్లు, ఎట్టగొట్టాలి చప్పట్లు. మరణ ద్వారము నిన్ను ప్రవేశించకుండా కాపాడిన దేవునికి ఎలా నువ్వు కొట్టాలి చప్పట్లో? దద్దరిల్లాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. శారీరకమైన మరణము, బాణము లేదా అగ్ని, కత్తి ఆమె మీదకి, ఆమె కుటుంబం మీదకి రాలేదు. రెండవదిగా పాతాళ వశము కూడా ఆమెకు రాలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. వ్యభిచారులైనా, త్రాగుబోతులైనా, తిరుగుబోతులైనా ఎవరైనా సరే ఈ నామము నిన్ను ధరిస్తుంది. మరి ఏ నామము నిన్ను తప్పించలేదు పాతాళాన్ని? ఏ నామము నిన్ను కాపాడలేదు? ఇక్కడ నేను ఈ స్టోరీ చెప్పి ముగిస్తాను. ఒకడు అనుకుంటున్నాడు ఇతనే ఎదుటి వాళ్ళు సహాయం చేస్తే కానీ బ్రతకలేడు. ఇతనే ఇక్కడున్న రాజ్యం కానీ, ఇక్కడున్న సైనికులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి యోధులు, సద్దుకాయలు, ప్రజలు కానీ సహాయం చేస్తే కానీ అతను బ్రతకలేడు. ఇతను ఎలాగ నాకు సహాయం చేస్తాడు అని అతను అనుకుంటున్నాడు. ఇంకొక అతను ఏం చేస్తున్నాడంటే ఆ స్థితిలో ఉన్నా కూడా, యేసు ప్రభు అదే స్థితిలో ఉన్నాడు. చెప్పండి. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే, అడుక్కునేవాడు వచ్చింది అనుకోని మీ ఇంటికి, ఆ అడుక్కునేవాడికి అయ్యా మీరు 10,000 మాకు సహాయం చేస్తారా అని అడగలుగుతారా? మనసు వస్తుంది అసలు? ఎందుకు? మనకు తెలుసు ముందే వాడు బెగ్గర్, అడుక్కునేవాడని మనకు తెలుసు. కాబట్టి అతను మనం సహాయం అడగలేము, అసలు మనసే రాదు. ఆమెన్ చెప్పండి. కానీ ఇక్కడ నేను ఆశ్చర్యపోయాను. రాత్రి చదువుతున్నప్పుడు తన ప్రక్కనున్నవాడు ఎవడో అతడు గ్రహించాడు. నా ప్రక్కన వేలాడదీయబడుతున్న ఇతను మామూలు వాడు కాదు, ఇతడు యేసు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఈ నామము నన్ను ఇక్కడ నుంచి, ఈ నామము నన్ను తప్పిస్తుంది, ఈ నామము నన్ను ఉద్ధరిస్తుంది. అతను గ్రహించాడు, ఇప్పుడు నేను ఖచ్చితంగా చనిపోవట సత్యం. అయితే నా ఆత్మ పాతాళానికి వెళ్లకుండా కాపాడే ఒకే ఒక్క నామం, అది యేసు నామం. అందుకేనేమో పిలుపు పత్రికలో పౌలు రాశాడు, ఆకాశముందున్న వారు కానీ, భూమి మీద ఉన్నారు కానీ, భూమి కింద ఉన్నవారు కానీ, పరలోకములో ఉన్నవారు కానీ, ప్రతి ఒక్కరూ యేసు నామాన్ని నోటితో ఒప్పుకుంటారు. ప్రతి మోకాలు యేసు నామమున వంగుతుంది. దేవునికి స్తోత్రం చేద్దాం. చివరికి ప్రపంచం మొత్తానికి దిక్కైన ఒకే ఒక్క నామం, అదే యేసు నామం. గట్టిగా చప్పట్లు కొడదాం. అంతగా ఆయనను హెచ్చించాడట. ఎంతగా? ప్రపంచమంతా ఈరోజు ఒకవేళ యేసును దేవుణ్ణి తక్కువగానో, చులకనగానో, గొర్రెలుగానో, లేకపోతే రకరకాలుగా చూస్తూ, ఒక ఆయన అన్నాడు, మీరు గొర్రెలు, మీ దేవుడు గొర్రె, మీరు గొర్రె అన్నాడు. ఏమన్నాడు? మీరు గొర్రెలే, మీ దేవుడు గొర్రెలే. వరాహం ఏంటి? వరాహం అని దేన్ని అంటారు? మరి పంది దేవుడే కండి. వాళ్ళకి పంది దేవుడు కదా. కుక్క ఏం పేరు? ఆయన పేరేంది? కాలభైరవుడే కదా. ఆయన ఎవరు? వాహనం ఏంటది? కుక్క. మరి అది దేవుడే కదా. కుక్క కంటే, పంది కంటే గొర్రె ఏమైనా తీసేసిందా? చెప్పండి. ఎలా అంటారండి గొర్రెలని? వరాహము పందిని దేవుడిగా కొలుస్తున్నావు నువ్వు, ఒక కుక్కని దేవుడిగా కొలుస్తున్నావు. చివరికి కప్పను కూడా వదిలిపెట్టలేదు కండి బాబు. ఏంటండి?
కప్ప దేవుడయ్యిండు. మీరేమో జంతువులన్నిటినీ, పాముని, కప్పని మొత్తాన్ని దేవుళ్ళు కొలుస్తారు. యేసు ప్రభు గొర్రె లాంటి స్వభావాన్ని ధరించుకున్న దాన్ని బట్టి ఏం మాట్లాడుతున్నావు? గొర్రె అంటున్నావు. ఈ గొర్రె, ఈ నామమే, ఏ నామాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారో, ఏ నామాన్ని కులానితో పోల్చి బోధిస్తున్నారో, ఆ నామం ఒక రోజు నిన్ను ఉద్ధరించాలన్న సంగతి గుర్తుపెట్టుకో. బ్రతికి ఉండంగే కాదు, చచ్చినాక కూడా వదలడు ఆయన నిన్ను. అదే రాయబడింది పిలుపు పత్రికలో. భూమి కింద ఉన్నా, భూమి పైన ఉన్నా, పాతాళములో ఉన్నా, పరలోకములో ఉన్నా, నువ్వు చచ్చి ఎక్కడికి వెళ్ళినా అక్కడ కూడా నువ్వు యేసునామాన్ని పలకాలే. వదిలే ప్రసక్తే లేదో. దేవునికి స్తోత్రం చెప్పాలి. అంతగా ఆ నామాన్ని ఏం చేశాడంట? హెచ్చించాడు. ప్రతి నాలుక, నాట్ ఓన్లీ జయమకాలి షాలోమ్ గాస్పల్ మినిస్ట్రీ కాదు, ప్రతి నాలుక, ప్రతి మనిషి యేసు దేవుడని ఒప్పుకునే రోజు ఒక రోజు వస్తుంది. దాన్ని అంటాడు, అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు. ఏ రోజు? ఏసీలో బ్రతికిన నువ్వు, కోట్ల మధ్యలో నివసించిన నీవు, సుఖభోగాలు అనుభవించిన నీవు, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథలై రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే యేసునామమే. అదే అదే. ఆమేన్ చెప్పండి. ఒక తల్లిని కొడుకు ముట్టుకొని ఒక వ్యాధి, ఒక భర్తను భార్య పలకరించలేని ఒక వ్యాధి, కనీసం పాడె పట్టుకోనేటువంటి ఒక వ్యాధి ప్రపంచాన్ని అతలాకుతలం చేయలేదా? దాని పేరే కరోనా. మేము కేరళ వెళ్ళినప్పుడు, మేము పక్కనేనండి, జస్ట్ ఒక 30 కిలోమీటర్ల దూరంలో చూసాం ఆ భయంకరమైన వరద. ఆ వరదల్లో ఏమైంది చెప్పండి? తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తల్లికి లేదు. ఒక చిన్న పాప కుక్క పిల్ల కాపాడిందండి, కుక్క కాపాడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ నామము నీకు దిక్కవుతుందో తెలుసా? అది యేసు నామము. ఈరోజు నువ్వు గొర్రెగానో, చేతగాని వాడిగానో, తక్కువ వాడిగానో, తక్కువ కులంతో పోల్చి మాట్లాడుతున్నా నా ప్రియ సహోదరి, రేపొద్దున ఈ నామమే నీకు ఉద్ధరించే నామం, ఈ నామమే నిన్ను కాపాడే నామం. తను పాపం చేస్తున్నప్పటికీ కూడా, ఇదిగో మీ దేవుని నామము గురించి నేను విన్నాను, ఆ దేవుని బట్టి మిమ్మల్ని కాపాడాను. గట్టిగా చప్పట్లు కొడదాం. అలా నిలబడిన ఆమెను దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదండి. నీతిమంతుల జాబితా లిస్ట్లో రాహాబు పేరు రాయబడింది. ఏమండి, విశ్వాసుల పట్టికలో ఎవరు వచ్చారు? రాహాబు పేరు రాయబడింది. నీ పేరు, నా పేరు ఉంటుందని గ్యారంటీ ఉందా చెప్పండి? అమ్మా, ఉంటుందా? ఖచ్చితంగా చెప్పగలమా? లేదండి. రోజుకొక్కసారైనా మనం పాపం చేస్తున్నామా లేదా? కానీ ఆమెను దేవుడు ఎక్కడ పెట్టాడంట? నీతిమంతుల జాబితాలో. హెబ్రీ పత్రికలో మనం ప్రారంభం నుంచి చదువుతాం. హానోకు దగ్గర నుంచి, నోవాహు దగ్గర నుంచి, అబ్రహాము దగ్గర నుంచి వస్తూ 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 ఎవరిని మర్చిపోలేదు? రాహాబును మర్చిపోలేదు. పరిశుద్ధాత్మ దేవుడు కొట్ట చప్పట్లో. దేవుని బిడ్డలకు, దేవుని సేవకులకు, దేవుని పిల్లలకు నువ్వు సహాయం చేస్తే ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకోని సరే, నీ పేరు జీవ గ్రంథంలో రాయబడాలి. నా యేసయ్య నామం ఎంత గొప్పదో చెప్పి నేను ముగిస్తాను. సిలువలో వేలాడబడి కూడా 5 రకాల పరిచర్యలు చేశాడు యేసయ్య. ఎక్కడ? నడుస్తూ కాదు, సిలువలో సిలువ మోస్తూ
సిలువలో వేలాడి 5 రకాల పరిచర్యలు చేశారు. ఎవరో? యేసు ప్రభు. ఏంటి అవి 5 రకాల పరిచర్యలు? మీకు గుర్తున్న మట్టుకు చెప్పండి. ఒకటి ఇది దొంగోడిని పరదేశికి తీసుకెళ్తున్నాడు. ఒకడు బల్లెముతో యేసు ప్రభుని పొడిచాడు. అతనికి కూర్చో, అతనికి స్వస్థత కలుగుతుంది. అతను గుర్తించాడు, అతను సాక్ష్యం ఇచ్చాడు అక్కడ యోహాను రాసిన సువార్తలో. ఇంకొకటి, తల్లి ఒంటరిదైపోతుంది. ఆమెను ఆ బాధ్యత చూడండి. ఆయన చనిపోతాడని తెలుసు, అయినా కూడా అక్కడ తల్లిని గురించి ఆలోచిస్తూ, అరే నన్ను ఇంతగా కని పెంచి పెద్ద చేసి ఈరోజు నా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కారకురాలైన నా తల్లిని నేను మర్చిపోకూడదని గ్రహించి అక్కడ యోహానుకు అప్పచెప్పాడు. ఇంకా వీరేమి చేయుచున్నారు? ఎవరు వాళ్ళు? పిడుగుద్దులు గుద్దిన వారు కాదా? నిందలు వేసిన వారు కాదా? అవమానించిన వారు కాదా? అంగీని చీట్లు వేసి పంచుకున్నవారు కాదా? 5 వచ్చినాయా? ఇంకోటి రైట్. ఎవరు చెప్పింది? మీకోసం, మీ పిల్లల కోసం. ముందు వాలంటీర్ గారి నోట్లో నుంచి వచ్చినట్టుంది. ఎన్ని పరిచర్యలండి? ఎక్కడుండి? సింహం ఎక్కడున్నా చెప్పండి. సినిమా డైలాగ్ అనుకోమాకండి, అల్లెలు చెప్పండి. ఆ సింహానికి ఒక పేరుంది, యోధా గోత్రపు సింహం. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా అసలు ఆయన చనిపోతున్నాడని తెలిసి దొంగోడు మారడం, నీతో నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోవడం, ఏ నామం అండి అతని మరణములోనికి వెళ్లకుండా కాపాడింది? యాకోబుల దేవుని నామం. నిన్ను ఉద్ధరించే నామం ఆ నామమే. లేట్ అయిందని, ఆలస్యమైంది, ఇంకా జరగడం లేదు, ఇంకా అప్పులు తీరలేదు, అక్కర్లు తీరలేదు, జబ్బు తగ్గలేదు, పరిస్థితులు మారలేదు, వ్యాపారం సరిగ్గా లేదు, ఉద్యోగం జీతం చాలటం లేదు, ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత నమ్మకస్తురాలుగా ఉన్నానని ఒకవేళ నువ్వు నిరుత్సాహపడుతున్నావేమో, ఈరోజు దావీదు చెబుతున్నాడు ఒక మాట, ఇదిగో మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను కాపాడిన నామము యాకోబుల దేవుని నామమే. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా చెప్పండి. ఈ రెఫరెన్స్లు మీరు రాసుకోండి. ఒకటి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహాను సువార్త 19:26. ఆయన పొడిచిన దొంగ, ఆయన పొడిచిన బంట్రోతు గురించి మాట్లాడుతున్నాడు. 19:34. యోహాను సువార్త 19:34. తర్వాత, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడండి. మార్కు సువార్త 26-28 వరకు. ఆ తర్వాత 23-28. లూకా సువార్త 23-28. మీకోసం, మీ పిల్లల కోసం ఏడమని. ఆ తర్వాత, వీరిని క్షమించుము. లూకా సువార్త 23:34. శిలువ మీద ఉన్న దొంగ గురించి 23:39 అని రాసుకున్నారా? ఇప్పుడు నా వైపు చూడండి, నేను ముగిస్తాను. నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడమన్నాడు. ఎందుకు ఏడవటం అంటే ఏంటి? అయ్యా నా పిల్లోడు స్కూటీ అడుగుతున్నాడు, అయ్యా నా పిల్లోడు స్కూటీ అడుగుతున్నాయి, కొనిలేకపోతున్నానయ్యా, అయ్యా మా ఆయనకి మంచి మనసు ఇచ్చి పొట్టు చీర కొనిచ్చే బుద్ధి పుట్టి అయ్యా. వీటి కోసం కదా ఏడవమందే. దేనికోసం ఏడవమన్నాడో ధనవంతుడు చెప్తున్నాడు. ఆ మాట చదువు, నేను ప్రార్థన చేస్తాను. అది కాదు, ధనవంతుడు. లూకా సువార్త 16:26 నుంచి చదివితే, దేనికోసం ఏడవాలో, ఎందుకు యేసు ప్రభు నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవమని చెప్పిన మాటలో ఉన్న మర్మం ఇక్కడ మీకు బయలుపరచబడుతుంది. ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు అక్కడి వారు మా యొద్దకు దాటి రాకుండానట్లు
మాకును మీకును మధ్య మహాగాధం ఉంచబడింది. అప్పుడు అతడు, తండ్రి, ఎవరంటున్నారు? ఎవరు ఏడుస్తున్నారు ఇక్కడ? ధనవంతుడు ఏడుస్తున్నాడు. తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై. ఏమని సాక్ష్యం ఇవ్వడానికి, ఏమని సాక్ష్యం చెప్పడానికి అడుగుతున్నాడట? ఇదిగో మీ సహోదరుడు ఉన్నాడు, ధనవంతుడు, అతడు అగ్నిగుండంలో ఏమవుతున్నాడు? యాతన పడుతున్నాడు, కాలిపోతున్నాడు, నాలుక ఆరిపోయింది. ఈ పరిస్థితి అంతా సాక్ష్యం ఇవ్వడానికి ఒకరిని పంపించు. ఎప్పుడొచ్చింది ధనవంతునికి ఏడుపు? ఎప్పుడు కలిగింది ధనవంతుడికి బాధ? చెప్పాలి త్వరగా. ఎక్కడికి వెళ్ళాక అర్థమైంది యాకోబుల దేవుని నామము యొక్క విలువ? ఎక్కడికి వెళ్ళాక అర్థమైంది? పాతాళములోకి వెళ్ళి నాకు ఏడుస్తున్నాడు చిన్న పిల్లవాడి వలె. అయ్యో, నాకు 5 సహోదరులు ఉన్నారు. యేసు ప్రభు చెప్పాడు, అమ్మా, మీరు ఏడ్చినా ఏడవకపోయినా 3వ దినం లేచుట తథ్యం. అల్లులి చెప్పండి. మరణము నన్ను బంధించుట అసాధ్యం. ఏ సమాధి నన్ను 3 రోజుల కంటే ఎక్కువ ఉంచలేదు. నా తండ్రి చెప్పిన మాటది. కాబట్టి ఇప్పుడు నా కోసం కాదు మీరు ఏడవలసింది. మీరు ఆడవలసింది ఎవరి కోసం అంటే నీ కోసం ఫస్ట్, నీ పిల్లల కోసం. ఎందుకు ఏడవాలి? ధనవంతుడు చెప్తున్నాడు ఎందుకు ఏడవాలో. వేదనకరమైన స్థలమునకు రాకుండా ఈ భూమి మీద ఉండగానే, చెల్లి, తమ్ముడు, అక్క, ఈ యాకోబుల దేవుని నామాన్ని నువ్వు మరిచావా? యాకోబుల దేవుని నామములో రక్షణ లేదా? యేసునామములో రక్షించబడలేదా? యేసునామంలో బాప్తిసం నీకు లేదా? మరణ ద్వారము నిన్ను ఆహ్వానిస్తుంది, పాతాళము నిన్ను ఆహ్వానిస్తుంది. దాని నుంచి తప్పించబడడానికి యాకోబుల దేవుని నామము నిన్ను ఉద్ధరించడానికి, సత్యస్వరూపిగా, కృపా సత్య సంపూర్ణుడిగా, మనుష్య కుమారుడిగా, వాక్యమయ్యున్న యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఆ నామాన్ని నువ్వు అడిగితే, ఆ నామం వైపు నువ్వు చూస్తే, సిలువ మీద నుండి డైరెక్ట్గా పరదేశికే. కొట్ట చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. యేసయ్య నామం సిలువలో ఉన్న తగ్గదు, సమాధిలో ఉన్న తగ్గదు, చెట్లల్లో, పుట్లల్లో, అరణ్యంలో, అడవుల్లో ఉన్న ఆ నామానికి వచ్చిన డ్యామేజ్ ఏమీ లేదో. ఆ నామం ఎక్కడున్నా మహిమ కలిగిన నామమే. ఆ నామాన్ని అంతగా తండ్రి హెచ్చించాడు. దేవునికి స్తోత్రం చూద్దామా? అర్థమైందా ఈరోజు వాక్యము? యాకోబుల దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక. ఏ ఏ విషయాల్లో ఉద్ధరించాలో ఒక్కసారి లేచి నిలబడదాం. ఒక్కసారి లేచి నిలబడదాం. త్వరగా లేచి నిలబడదాం. ఒక మంచి పాట. ఎవరైనా యవనస్తులు వచ్చారా?